జగనన్న అంటే గుర్తొచ్చింది. ఉమ్. ఈ మధ్య ఏంటి జగనన్న ఏది మాట్లాడినా అది ట్రోలింగ్‌కి వెళ్ళిపోతుంది. ఈవెన్ మొన్న ఆయన ఒక ప్రెస్ మేమర్స్ మీట్ బాగా మేమర్స్ బాగా ఎంజాయ్ చేసుకుంటారు. మేమర్స్ అంటే ఉంటారు కదా, వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అన్న ప్రెస్ మీట్ పెడితే చాలు స్టఫే. మొన్న ఇంగ్లీష్ చదవటం కూడా ఆయన పేపర్ చూసుకుంటూ కూడా కరెక్ట్‌గా ఇంగ్లీష్ చదవలేకపోతున్నాడని ఫస్ట్ అది క్లాస్ కూడా స్టూడెంట్ అనేది అట్నే ఉంటుంది పని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆ మాత్రం చదువుతాడు. దాంట్లో ఏం డౌట్ ఏమి ఉండదు మీకు. ఓకే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువు అంటే అట్నే ఉంటుంది. అందులోనూ ఆ పేపర్ మళ్ళా 20 సార్లు చూసుంటాడు. ఓకే. 20 సార్లు చూసి 21 ప్రెస్ మీట్ కాడికి వచ్చుంటాడు. ఆ 20 సార్లు కనుక చూడుకుంటా అంటే నన్న అని ఆడనే. ఓకే. అది కథ. మరి ఈ మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటావు ఎందుకు? మంచి ఆయన కనీసం మంచి క్వశ్చన్ వేసావు అమ్మా, మంచి క్వశ్చన్ వేసావు. నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. అర్థమైందా? నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. ఓకే. ఆయన్ను ట్రోల్ చేసి ఆయన్ని తిట్టి రకరకాలుగా మాట్లాడి ఒక రాయిని ఒక ఒక శిల్పం చేసేసి రాయిని, ఒక రాయి అంటే రాయే కదా, ఆయన బ్రహ్మాండంగా యుఎస్ లో చదువుకున్నారు, బ్రహ్మాండంగా మంచి మంచి ఉన్నత స్థాయి ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తేలిపినాడు. ఆయన తేలిపోయి యువగలం అనేటువంటి పాదయాత్రతో 100% పొలిటీషియన్ అయిపోయినాడు. దాంట్లో నో డౌట్, దాంట్లో డౌటే లేదు. మా పార్టీ వాళ్ళే ఆయన నా మధ్య తయారు చేసింది. మాట్లాడి ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచే ఆయన మీదకి పోయేది, చేసి అది చేసి ఇది అని చెప్పి యోగాలంతో కొట్టినాడు, ఆడిగో వెళ్ళిపోయినాడు. దాన్ని అసలు మాట్లాడేది లేదు. ఇంకా మా పార్టీ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు ఆయన టీం దాన్ని మళ్ళీ దీనికి కాబట్టి. నేను చాలా మందిని చూశాను. నేను నా మనకడ వచ్చింది, మన పార్టీలో మనకు రాలేదు, ఎమర్జెన్సీకి హాస్పిటల్ పోవాలంటే ఒక టీంని పెట్టినాడంట. ఒక టీంని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీంని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఇమీడియట్లీగా వాళ్ళకు పని జరుగుతుందంట. మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు, బొక్కా ఉండదు. ఏ అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే. ప్రైవేట్ హాస్పిటల్ పోయేవారో స్వామి స్టంట్ ఏంట్రా అంటే స్టంట్ వేస్తాంలే ఉండు, సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదంటారు. ఆ సీఎం రిలీఫ్ నుంచి పై నుంచి అప్రూవల్ వచ్చేదా లీడ్ చేస్తాడు. అట్లా మా పార్టీలో జరిగింది. ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండదని అయితే టాకు. ఓకే. ఓకే. అండ్ వరదల సంగతి తీసుకుందాం. ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి. ఒక హుదూద్ తుఫాన్ కావచ్చు, ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు, వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ముందుండి రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 వరకు కూడా ఆయన జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు. మన జగనన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి ఊరుకునేవాళ్ళు. అది మానవత్వం అంటే. దీన్ని మానవత్వం అంటారు. ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూస్తాడు, పైనుంచి ఆడంగా ఎంతమంది పోయినారు, ఏంది కథ ఏందని. సరే బాగానే ఉన్నది. హాస్పిటల్లో ఉండేవాడు కాబట్టి నవ్వుతాడు, ఇంకోటి చచ్చాడా బొత్తాడా అనేదిలే, ఆడిపి నవ్వుతాడు, ఈ నవ్వు చూసి ఒకటి చచ్చాడు. ఇది మానవత్వం. ఇటువంటి మానవత్వాలు ఇటువంటి కథలు చూసే మాకు 2 ఇచ్చారు 11. ఓకే, దానికి క్రెడిట్ గాని ఇది ఇచ్చారు. మరి అంతే కదా, మనోడు చేసినటువంటి లంగా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని చూసి ప్రజలు మనకు సాలురాంగా 30 ఏళ్ళు ఉంటే మనం అసలు 2024లో మనం గెలిచుంటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికైనా అమ్ముందు. ఆల్రెడీ బేరాలు కూడా జరిగినాయి. వైజాగ్ బీచ్, శాసనం అడవులు అన్ని. సో మీ పార్టీలో వాళ్ళు చక్కగా శ్యామల గారికి ఈ మధ్యన ఒక మంచి పదవిని ఇచ్చారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని. అంటే మరి ఇంత పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 నెలల క్రితం వచ్చిన శ్యామల గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగాని, బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా పిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా, మరి ఏడాదో తెలియదు. ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా. ఈ రోజు కూడా మరగాల్సింది కదా, బయటకు వచ్చి పోసాని గడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు. మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికే. ఎవరు శ్యామల గారికి ఏ ఊరు మామదా, ఏ ఊరు అంట
నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా, హైదరాబాద్. ఉండేది హైదరాబాద్లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో, లేదంటే ఏమన్నా ఈమె షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాన బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకంటామంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకు డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది, మళ్ళీ వెనక్కి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు అంతే. ఇంకేం దాంట్లో దానికి ఏం జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే? ఇలా ఎలక్షన్ టైంలో నాకుతా 5 ఏళ్ళు మరగాల్సిందే ఇంకా. సో ఈ జనాలు మొత్తం 2029 వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే. ఎవరు? ఈ బ్యాచ్ ఎంత, ఈ పేటిఎం బ్యాచ్ ఎంత? ఎవరు ఉండరు, ఒకరే పోతారు. ఎవడున్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా చాలు. అది ఎవడన్నా ఉండి ఎవడన్నా పోని. అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదాకా 2039 కానీ 49 అయినా సరే ఆనంతో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు. అట్లా చెప్పే 2024 మోసం చేసి పడేశారు. ఎవరు? మీరే. నేనేం చేశాను? నేను ఆ రోజు అదే మాట మీద ఉండా, ఈ రోజు అదే మాట మీద ఉండా. అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదనే చెప్పినా, ఇదే ఈ రోజు అదే చెప్తున్నా. ఒక రోజైనా అదే చెప్తా. ఎప్పుడైనా ఇదే మాట కట్టుబడే ఉంటాడు ఈ సీమరాజా, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మారితే చెప్పలేమేమో, మళ్ళా అదే చెప్తున్నా. పార్టీ మారితే ఏమన్నా చెప్పలేనేమో. ఎందుకన్ను సొంత చెల్లెలే మారింది పోమ్మా స్వామి, మాదేంది బొక్కాడా. సొంత చెల్లెలే మారినప్పుడు తల్లే చెప్పింది మా వాడికి ఓటు వేద్దు, నా కూతురికి ఓటేయండి, నా కూతురిని గెలిపిండి అని చెప్పి. మరి నాదేంది ఇంకా? ఏదో అన్న మీద ప్రేమతో తోసుకొని పోతా ఉన్నాం. ఎన్ని రోజులతో తోని నిలబడిన పొద్దు మాట్లాడదాం. సో మీకు కూడా నమ్మకం లేదు మీరు దీంట్లో ఉంటారో లేదు? నమ్మకం లేదంటే నమ్మకం ఉండబట్టే కదా నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు. నమ్మకం లేకంటే నువ్వు ఎందుకు కూర్చొని మాట్లాడతావు? నమ్మకం ఉండబట్టే కదా మరి. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం లడ్డు గురించి, కల్తీ గురించి, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష గురించి. సో పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే మన రోజమ్మ గారు ఒక మాట అనేసారు, అంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఒక తిరుపతి అమ్మాయిగా ఈ 5 ఏళ్లలో తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్నేళ్ళు ఉన్నాయో? వద్ద కిందకి ఎన్నేళ్ళు వచ్చుంటాయి బా? ఒక 50 వచ్చుంటాయా? ఒక తిరుపతి అమ్మాయికి 5 ఏళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను, ఈ ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా. మంచి ప్రశ్న వేసావమ్మా. నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్నాగిని అవలే, ఏదో పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా. అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా? మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది? అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడికి పోయి అన్నదానం కాడ మాట్లాడు. భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడికి పోయి నువ్వు మాట్లాడు. అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడికి పోయి మాట్లాడు. అదేవిధంగా ప్రయాణికులతో, బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేసినారు. టికెట్ వెనకలు తెలిసినా మీకు? అవి చూడు,
విజయవాడ నువ్వు- కింద మతాలు మార్పిచ్చారని ఎన్నో ఉమ్. నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు. ముస్లింలు కూడా అంటారు. అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తుల్ని అడిగి తెలుసుకో స్వయంగా. కొడతారేమోనని భయం. మరి ఇంక నువ్వు నన్ను అడగటం ఎందుకు? మా అయిపోయింది నాడ.